పట్టుమని 10 నెలలు తిరగకుండానే ఢిల్లీ ఓటర్లు మరోసారి తమ ముఖ్యమంత్రిని ఎన్నుకోబోతున్నారు. ఢిల్లీ అసెంబ్లీకి వచ్చే ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు రాకపోవడంతో ప్రస్తుత అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు నిర్వహించాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ రాష్ట్రపతికి సిఫార్సు చేశారు. ఆయన సిఫార్సు అలా రాష్ట్రపతికి చేరిందో లేదో వెంటనే సమావేశమైన కేంద్ర కేబినెట్ ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేసి సిఫార్సుకు ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్ చెప్పండి, దీనికి సంబంధించి ఎలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది? ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది. నిన్న లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఇచ్చినటువంటి నివేదిక కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధమవుతోంది. బహుశా ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు నగారం మొదలవుతుంది. గతంలో డిసెంబర్లోనే ఎన్నికలు జరిగి అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా 49 రోజులు పనిచేశారు. ఆ తర్వాత ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోవడంతో ఢిల్లీలో రాష్ట్రపతి ప్రారంభించారు. ఆ తర్వాత అనేక రాజకీయ మంత్రులు ఢిల్లీ రాజకీయాలన్నీ గతంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు కోసం కొన్ని ప్రయత్నాలు చేస్తుంది. దానిపైన విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత మహారాష్ట్ర, హర్యానాలో వచ్చినటువంటి పాజిటివ్ రిజల్ట్స్ తో బీజేపీ ఢిల్లీ అసెంబ్లీ రద్దు చేసేందుకే మొగ్గుతుంది. ప్రభుత్వ ఏర్పాటు మేము చేయమని స్పష్టంగా వాటిని చెప్పడంతో ఇక ప్రత్యామ్నాయం సహజంగా ఎన్నికలు నిర్వహించాలని లెఫ్టినెంట్ గవర్నర్ నిర్ణయించారు. ఆ నిర్ణయానికి ఈరోజు కేంద్ర మంత్రులకు ఆమోదం దొరకవచ్చు. ఇక అసెంబ్లీ రద్దు కాబోతుంది. రాష్ట్రపతి ఫార్మల్ గా సంతకం పెట్టడం కూడా ఢిల్లీ అసెంబ్లీ రద్దు అవుతుంది. ఆ తర్వాత ఎన్నికల కమిషన్ ఆ తర్వాత జరగాల్సినటువంటి ఏర్పాట్లు ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లను చేపట్టింది. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.